దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యము కీర్తన గ్రంథము 3వ అధ్యాయము. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము చూడండి, చదువుతాను. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తివాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని ఇందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా చేతులందరినీ దవడ ఎంకు మీద కుటుంబం కొట్టువాడవు నీవే, దుష్టుల పనులు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, చదవబడిన అధ్యాయములో దృఢ విశ్వాసము కనపడుచున్నది ఒక అంశం. ఎందుకంటే ప్రతి ప్రసంగానికి ఒక అంశం కావాలా. మరి అధ్యాయములో అంతా మనము ధ్యానము చేసినట్లయితే ఒక అంశం కనపడుతుంది. ఆ అంశం ఏమిటంటే దృఢ విశ్వాసము. విశ్వాసములో చాలామంది ఒకటే విశ్వాసం అంటారు, కానీ విశ్వాసము ఒకటే. అది ఏమిటిది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాల. దేవుడిని, ఆయన రక్షకుడిని, విమోచకుడిని. కానీ విశ్వాసములో తేడాలు ఉంటాయి. నీ విశ్వాసము కొంతవరకు ఉంటుంది, నా విశ్వాసం ఇంకా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది, ఇంకొకరి విశ్వాసం ఇంకా హెచ్చు తగ్గులు ఉంటుంది. అంటారా కాదంటారా? చాలామంది విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే అని వాక్యం తీసుకొని ఈ వాక్యాన్ని బట్టి ఒకే విశ్వాసం అని సంఘాలు చెదరగొట్టే వారు కొందరు ఉంటారు. అందుకే ఈ అధ్యాయంలో దృఢ విశ్వాసము కనపడుచున్నది. ఎవరి విశ్వాసం అంటే అది దావీదు రాజు యొక్క విశ్వాసం. ఎవరి విశ్వాసము? చిన్న పల్లవి చరణం పాడండి. ప్రభునందు దేవుని పిల్లారా, బాగా గమనించండి. దావీదు యొక్క విశ్వాసము ఈ అధ్యాయములో ఏ విశ్వాసం చెప్పండి? దృఢమైన విశ్వాసము. ఈ అధ్యాయములో మన అంశము. ఎందుకు దృఢమైన విశ్వాసము కనపడుతున్నదంటే, బాగా గమనించండి. ఈ అధ్యాయము ఎప్పుడు రాసినాడంటే, తన కుమారుడైన అబ్షాలోము యుద్ధమునకు వచ్చినప్పుడు పారిపోయినాడు దావీదు తన వారంతా కూడా. ఆ పారిపోయినప్పుడు యొక్క అధ్యాయమును రచయించి ఉన్నాడు. పారిపోయేటప్పుడు ఇంత విశ్వాసము ఉండాలంటే ఎంత విశ్వాసం అంటారు? అది దృఢ విశ్వాసం అంటారా, మామూలు విశ్వాసం అంటారా? నిజంగా అబ్షాలోము యుద్ధానికి వచ్చినప్పుడు పారిపోయిన విషయాన్ని మనము 2వ సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయములో 12వ వచనం నుండి 30వ వచనం వరకు చూడొచ్చు. ఆయన పారిపోయేటప్పుడు ఎంత బాధపడుతున్నాడో, ఎంత భయపడుతున్నాడో, నిజంగా ఎంత ఏడ్చుకుంటున్నాడో
అంత బాధ అక్కడ కనపడుతూ ఉంది పారిపోయే టైంలో మరి ఇంత విశ్వాసాన్ని ఆయన రాసినాడంటే ఇది మామూలు విశ్వాసము కాదు. పారిపోయే టైంలో ఈ మాటలు పలుకుతూ ఈ మాట రచించి రాసి ఉన్నాడంటే నిజంగా దీని దృఢ విశ్వాసం అని మనం చెప్పచ్చు. మీరు కూడా ఇది దృఢ విశ్వాసం అని నమ్మాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి, గమ్మని ఉండకూడదు, ఏదో వినేసి వెళ్ళకూడదు. నిజముగా మనం విన్న వాక్యము ప్రకారంగా దావీదు యొక్క విశ్వాసము దృఢ విశ్వాసమా కాదా, దృఢ విశ్వాసమా కాదా అని మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ఇంటికి వెళ్ళి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనము నుండి 30వ వచనం వరకు చూస్తే ఆయన పొందుతున్న బాధ, దుఃఖము, ఆ యొక్క వేదన ఎంతో మనకు అర్థమవుతుంది. ఆ బాధలో వేదనలో యొక్క గ్రంథాన్ని రచయించి ఉన్నాడంటే నిజంగా ఎంత దృఢ విశ్వాసమో మీకు అర్థమవుతుంది. నాకు అర్థమైనట్టుగా మీకు కూడా అప్పుడు మీరు కూడా ఇతరులకు బాధల్లో, దుఃఖములో, కన్నీటి సమయంలో ఇలాంటి విశ్వాసాన్ని ప్రకటించగలరు. నీ బిడ్డకైనా, నీ భార్యకైనా, నీ భర్తకైనా, నీ కుటుంబానికైనా, ఇతరులకైనా కూడా ఇలాంటి నిందలు నీ మీదికి వచ్చినప్పుడు, నిన్ను జనాలు బాధ పెడుతున్నప్పుడు ఈ విశ్వాసాన్ని నువ్వు బోధించగలవు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మా రాజుకి. చూసినారా అని చెబుతున్న మాట మొదటి 2వ వచనాల్లో ఏమంటున్నాడు? యెహోవాను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పుచున్నారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడముగాను ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో నిజంగా ఈ యొక్క విశ్వాసము లేక ఏదైనా చిన్న అవమానం కలిగితే, చిన్న బాధ కలిగితే వాక్యం వినకుండా నువ్వు ఉంటున్నావు. అయ్యా వాక్యం జాగ్రత్తగా విను, ఒక మాట చెప్తే చాలు సంఘాలు వెళ్ళిపోతున్నారు. కారణము ఇటువంటి ఏదో ఒక రవ్వ బాధ కలిగి ఉంటారు కాదంటారా? అయితే దేవుని పిల్లారా చూడండి, ఈ బాధ అంతా కూడా ఎప్పుడు వచ్చిందంటే పైన చూడండి, అబ్షాలోమును తన కుమారుని ఎదుటి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన గ్రంథమని ఆ యొక్క స్మాల్ లెటర్స్లో ఉంటుంది. పైన స్టార్టింగ్లో, అధ్యాయం స్టార్టింగ్లో ఉందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా అనుకుంటున్న సమయంలో ఏమంటాడు చూడండి, నీవే నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. నిజంగా ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆ నా పరిశుద్ధ పర్వతం మీరు నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను కరుణింపుము, నా శత్రువులందరినీ దవడ యమక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పనులు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. బాగా గమనించండి దేవుని పిల్లారా, ఈరోజు అంశం ఈ అధ్యాయంలో మనకేం కనపడుతుందంటే దృఢమైన విశ్వాసం కనపడుతుంది. అవుంటారా కాదంటారా? అవుంటారా కాదంటారా? అవును. అయితే ముగింపులో చూడండి, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఈ మాట బట్టి మనం చూస్తే నిజంగా ఈ దృఢ విశ్వాసం అనే అంశం మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే కొన్ని నిమిషాలు మనకేం కనపడుతుంది తెలుసా? ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినావో సంఘానికి, నీకు ఒక క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ మనకు తెలియబడుతుంది. ఈరోజు ఈ ప్రసంగము ద్వారా ముగింపులోనికి మనకొచ్చే జవాబు ఏమంటే, మనకొచ్చే ఆన్సర్ ఏమిటంటే, నీవు ఈ సంఘానికి ఎందుకు వచ్చినావు? బాధల్లో పారిపోయేదానికా? కాదు.
బాధల్లో దేవుని వదిలేసేదానికా కాదు, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికా కాదు. ఎందుకు అంటే దేవుని పిల్లారా, ఒక జవాబు నీకు కనపడుతుంది ఈరోజు వాక్యము ద్వారా ఆన్సర్. ఆ జవాబును బట్టి, దేవుడిచ్చే జవాబును బట్టి నీవు జీవించడానికి దేవుడు ఈరోజు యొక్క అధ్యాయమును మనము ధ్యానం చేసే భాగ్యం మనకి ఇచ్చి ఉన్నాడు. అర్థమైంది కదా? మరి చాలా క్లుప్తంగా మీకు చెప్తాను. 3 వాక్యాలు, చాలా చెప్పను. మనం చదివిన 3 వాక్యాలు మాత్రమే చెప్పి 4వ మాటలో ముగించేస్తా. చూడండి దేవుని పిల్లారా, ఇటువంటి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఏం కలుగుతుంది అంటే, అసలు ఈరోజు మనం ఎందుకు వచ్చినాము ఇక్కడికి, మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే దేవుని పిల్లారా, ఎందుకనే జవాబు మనకు చదివిన 3 వాక్యాలు బట్టి మనకు తెలియబడుతుంది. ఒకటి ఏ వాక్యం చదివినాము? 2వ రాజుల గ్రంథంలో మనం చదివిన వాక్యం చూడండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనములో ఒక వ్యక్తి విశ్వాసం కనపడుచున్నది. ఆ వ్యక్తి పేరు హిజ్కియా. ఏం పేరు? హిజ్కియా. ఆ హిజ్కియా గురించి అక్కడ ఒక సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది. ఏమిటా సాక్ష్యం అంటే, ఈ దావీదు తర్వాత అటువంటి విశ్వాసం గలవారు ఎవరు లేరంట. అటువంటి విశ్వాసము గలవారు దావీదు తర్వాత సంతానములో వచ్చిన రాజు సింహాసనం మీద కూర్చున్న రాజులలో ఎవరికి అటువంటి విశ్వాసము లేదంట. ఆయన పేరు ఏమిటంటే హిజ్కియా. పైన వచ్చాను చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చేసినాడంటే దేవుని పిల్లారా, అంతవరకు ఆయన కంటే ముందు దావీదు తర్వాత ఆ ఇజ్రాయెల్ దేశానికి రాజులుగా ఉన్నవారు అటువంటి విశ్వాసము లేక ఏం చేశారు తెలుసా? మళ్ళీ బొమ్మలు పెడతా వచ్చారు. ఆ యెరూషలేము దేవాలయంలో దేవుని జీవం గల దేవుని నమ్మకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా మళ్ళీ లోక ఆచారాన్ని కూడా పెట్టి బయలుకు మొక్కుతూ వచ్చారు. బయలుకు మొక్కుతూ వచ్చారు. అయితే హిజ్కియా వచ్చిన తర్వాత దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ అధ్యాయం అంతా మీరు చదివితే అర్థమవుతుంది. దేవుని పిల్లారా, ఆ బొమ్మలన్నీ పగలగొట్టేసినాడు. బొమ్మలన్నీ పగలగొట్టినాడు. ఇప్పుడు ఎవరైనా హిజ్కియా, ఆయన ఎవరు? బొమ్మలు పగలగొట్టిన అబ్రాహాము యొక్క కుమారుడుగా పిలువబడుతున్నాడా లేదా? అబ్రాహాము యొక్క కుమారుడుగా పిలువబడుతున్నాడు. ఎందుకు? మొట్టమొదటిగా దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు దేవుని జనాంగమ చేసుకోవడానికి మూల పురుషుడైన అబ్రాహాము బొమ్మలు అమ్మేవాడు. మొట్టమొదటికి ఏం చేశాడు? పిలుపు రాగానే విశ్వాసం ఉంచినందున నిజ దేవుని నేను తెలుసుకుని చెప్పేసి, నాతో మాటని చెప్పేసి విశ్వాసంతో మాట ఏం చేసినాడు? బొమ్మలన్నీ పగలగొట్టేసినాడు. ఇప్పుడు ఈ హిజ్కియా కొడుకు ఏం చేసినాడు? బొమ్మలన్నీ పగలగొట్టేసినాడు, విగ్రహాన్ని పగలగొట్టేసినాడు. అంటే ఆయన విశ్వాసము ఎలాగా ఉందంటే దావీదు యొక్క విశ్వాసములాగా ఉన్నది. దావీదు యొక్క విశ్వాసములాగా ఉన్నది. అయితే ఆ యొక్క హిజ్కియా అలాంటి విశ్వాసము కలిగి ఉన్నందున ఏం పొందుకున్నాడు? ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే దేవుని పిల్లారా, యెషయా ప్రవక్త కాలంలో, ఆ కాలం ప్రవక్త ఏంటంటే యెషయా ప్రవక్త. ఆ యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడినాడు. ఏమని మాట్లాడాడు చెప్పండి తెలిసిన వారు? రాజైన హిజ్కియాకు యెషయా మనం వచ్చింది, అతను సరిచేసుకోమని పో అని దేవుడు చెప్పినాడు. చెబితే యెషయా ప్రవక్త వచ్చి, నాతో దేవుడు అని చెప్తే మీకు చెప్తా కదా, అమ్మా మీకు మరణం వచ్చింది, ఈరోజు మీరు సరి చేసుకోండి అని చెప్పాలా లేదా? ఖచ్చితంగా దైవసేవకుడిగా చెప్పాలి. యెషయా ప్రవక్త కూడా వెళ్ళి హిజ్కియాతో చెప్పినాడు. చెబితే అప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడు తెలుసిన? గోడకు మళ్ళీ మోకరించి ప్రార్థించి విశ్వాసంతో ఆయన బతుకును పరీక్షించుకున్నాడు. ఏం పరీక్షించుకున్నాడు? ఆయన బ్రతుకును పరీక్షించుకున్నాడు. పరీక్షించుకుంటే అప్పుడంతా కూడా ఈ విశ్వాసము,
ఇదంతా గుర్తొచ్చింది. అయ్యా, నీ ఎదుటి నేను ఎలాగ జీవిస్తానో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని తన బ్రతుకును తను గుర్తు చేసుకొని హిజ్కియా రాజు దేవుని దగ్గర పరీక్షించుకున్నప్పుడు, దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? 15 ఏళ్ళు మళ్ళీ ఆయుష్ ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? పడదాం చెప్పండి, దేవుని మహిమపరచాలి. దావీదు తర్వాత దావీదు లాంటి గాఢ లేక దృఢమైన విశ్వాసమును హిజ్కియా రాజు కలిగి ఉన్నందున మరణం కూడా ఏమైపోయింది? కొట్టివేయబడి 15 ఏళ్ళు ఆయుష్ ఇవ్వబడింది. అలాగే దేవుని పిల్లారా, ఈరోజు నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? అసలు మొదటగా నన్ను ఇక్కడ పెట్టి రెండవదిగా మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచాడు తెలుసా? అయ్యగారు ఏదో అరిస్తే, అయ్యగారు ఏదో పని చెబితే, అయ్యగారు ఏదో గదులుకుంటే, ఏదో మీకు బుద్ధి చెప్పడానికి, ఏదో కఠినమైన మాట చెబితే పారిపోవడానికి కాదు, లేక ఏదో అయ్యగారు ప్రార్థిస్తే అప్పుడు మేలు జరిగినాయి కానీ ఇప్పుడు మేలు జరగలేదని పారిపోవడానికి కాదు, లేక ఏదో మీరు అనుకున్నది నెరవేరినప్పుడు పారిపోవడానికి కాదు. నీ జీవితాన్ని సరిచేసుకొని ఈ స్థలంలో హిజ్కియా తన జీవితాన్ని దేవుని దగ్గర యథార్థంగా ఎలాగ బ్రతికినానో ఒక్కసారి గుర్తు చేసుకొని, ఏవా నేను ఎలాగ బ్రతికినది నీ ఎదుట మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హిజ్కియా నీవు నా ఎదుట నీతిగా బ్రతికినవయ్యా, యథార్థంగా బ్రతికినవయ్యా. దావీదు తర్వాత, నీ తండ్రి అయిన దావీదు తర్వాత నీలాంటి విశ్వాసం కలిగిన వాడు ఎవడూ లేడని ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారంగా నీకు 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నానని ఎవరు తనలేదు? హిజ్కియా తనలేదు. కానీ ఏ యెషయా ప్రవక్తతో అయితే చెప్పినాడో నీకు ఆయుష్, నీకు మరణం వచ్చిందని, అదే యెషయా ప్రవక్తతో నా కుమారుడైన హిజ్కియా రాజు యెషయా యథార్థంగా బ్రతికినాడు గనుక ఆ యథార్థను చూసి మరి నేను 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను చెప్పంటే యెషయా ప్రవక్తపై చెబితే 15 ఏళ్ళు ఆయుష్ ఆయన మళ్ళా అనిపించినాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి అయితే నువ్వేం చేయాలా? నన్ను గురించి ప్రకటించాలా. తర్వాత చూడండి, వారు ఎవరు ఈ మాటలు వినిన మనము చీకట్లో నుండి వెలుగులేక తాడుతున్నాం. మర్చిపోవకండి, చీకటి అనగా పాపము, పాపమున చీకట్లో నుండి వెలుగులేక మనం దాటుతున్నాం. రెండు, ఇంకొకటి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరగాలని చెప్పి దేవుడు మనల్ని ఇక్కడ పంపి ఉన్నాడు. సాతాను నుండి విడిపింపబడుతున్నాం, దేవుని వైపునకు తిరుగుతున్నాం. ఇంకా చీకట్లో నుండి వెలుగులేక మనము ప్రవేశిస్తున్నాం. ఇంకొక మాట చదవండి, నా ఇంద్ర విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా, సాతాను మూసివేసినాడే. యేసయ్య శుభవార్త చెబితే సువార్త ప్రకాశము ప్రకాశించకుండా ఉన్నట్లు ఆ మనోనేత్రాలు మూసేసినాడే. ఆ మనోనేత్ర కన్నులు తెరవడానికి నేను పంపుతున్నాను అని దేవుడు నాకు చెప్పాడయ్యా. అదే సువార్తను చెప్తున్నాను. సాతాను చేత ముయ్యబడిన నీ కన్నులు తెరిచేదాని కోసం ఈ శుభవార్త వింటున్న మనలో కూడా సాతాను చేత మొయ్యబడిన మనోనేత్రాలు తెరిచేదాని కోసమే. నా మనోనేత్రాలు 2001లో సౌలు మనోనేత్రాలు ఎక్కడ తెరిచినాడు? ఈ సూపుతో పాటు మనోనేత్రాలు ఎక్కడ తెరిచినాడు దేవుడు? దమస్కు నదిలో ఎడారిలో తెలిసినాడు.
అదే అంతా సాక్ష్యం ఇస్తాం. అసలు అధ్యాయం చదివితే మీకు అర్థమైంది. ఇప్పుడు నేను ప్రకటిస్తే మీ మనోనేత్రాలు తెరవాలి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి తిరగాలి, చీకట్లో నుండి వెలుగులోకి రావాలి. అదే పాప క్షమాపణ మీరు పొందాలి. అందుకే దేవుడు నన్ను పంపి ఉన్నాడు. నేను సాక్ష్యం ఇస్తున్నాను. మీకు చెప్పడానికి సువార్థికుడిగా పరిచారకుడిగా ఉండేదానికోసమే నన్ను బ్రతికించినాడు, నాకు చూపినిచ్చినాడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. అర్థమవుతుంది కదా దేవుని పిల్లారా. నాకు కూడా ఒక మాట చెప్తాను మీకు. నిన్న వారం పోయిన వారం విన్న మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం కూడా నిజంగా దావీదు రాసిన ఆ యొక్క రచించిన ఆ 3 గ్రంథాలు బట్టి చూస్తే ఆ సౌలుకు పౌలుగా మార్చే ముందు దేవుడు ప్రత్యక్షమైనట్లు నాకు కూడా చర్చికి రాగానే ఒక దర్శనం నాకు ఇచ్చినాడు. మొదటి అధ్యాయం యొక్క దర్శనము అదేమని తెలుసా? కొత్తగా చర్చికి వెళ్ళిన ఇంటికి వచ్చిన ఆ రోజు పండుకుంటే నాకు స్వప్నం వచ్చింది. ఏ స్వప్నం తెలుసా? నిలబడుకొని ఉండా, నా తలపైన సూచన దూరం కూడా కరెంటు తీగల అల్లుకొని ఉన్నాయి. సూచన దూరం కొంచెం కూడా గ్యాప్ లేదు. కరెంటు తీగలు తగులుతానేమన్న భయము, తగులుతానే భయం ఏం చేసినా అట్లా వంగినా అది ఇంకా కిందకి వచ్చినాయి. మళ్ళీ ఏం చేసినా కూర్చున్నా ఇంకా కిందకి వచ్చినాయి, పండుకున్నా ఇంకా కిందకి వచ్చినాయి. మరీ సమీపంగా ఆ తీగలు ఉన్నాయి. ఇప్పుడు నేను భయపడతాడా? ఏమైనా భయపడతాడా? ఏ కరెంటు చేత చచ్చిపోతాను, ఈ కరెంటు చేత నేను చచ్చిపోతానని చెప్పేసి భయపడుతున్నా. మళ్ళా ధైర్యంగా కూడా కొంటున్నా. కానీ దేవుడు చూసుకుంటానే అని పట్టుకుంటాను. ఏందబ్బా ఇలాగ వచ్చిందని చెప్పి మెలకు వచ్చిన తర్వాత భయపడుతూ ఒకవైపు ధైర్యంగా ఒకవైపు భయపడుతూ ధైర్యం విశ్వాసంతో మెలకు వచ్చింది. మెలకు రాగా నాకు అర్థం వచ్చింది. అప్పుడు కాదు కానీ మెలకు వస్తే అర్థం కాలే. చర్చికి మళ్ళీ వాక్యం చదువుతా వింటూ ఉండగా దేవుని నమ్మిన తర్వాత నిజంగా ఈ దేవుని మాట విన్న తర్వాత నేను పాప క్షమాపణ పొందిన తర్వాత పాపము చేయడానికి సాతాను దగ్గరికి వచ్చి ప్రేరేపించినప్పుడు ఈ వాక్యం గుర్తొస్తూ ఉంటే ఆ పాపం అనేది భయం కలిగి చేయకుండా ఆపివేసినప్పుడు నాకు అర్థం వచ్చింది. ఎందుకు తెలుసా? ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన దర్శనము వాక్యముతో నేను అదే లేచి నిలుక్కోకుండా నా ఇష్టం జీవితం జీవించకుండా పాపం చేయకుండా కాపాడేది వాక్యము. ఆ వాక్యానికి భయపడి రోజు పాపం చేయడం నన్ను బ్రతికిస్తూ ఉంది. నిజంగా నాకు దేవుడు ఆ రోజు చూపించిన ఆ కరెంటు తీగలో వల్ల కలిగిన భయము ఈరోజు వాక్యం వల్ల భయం కలుగుతూ ఉంది. అందుకే నేను పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నా అన్న అర్థం నాకు అర్థమైంది. ఎప్పుడు చెప్పండి? వాక్యాన్ని చదవంగా వినంగా వినటం అన్నా లాజరన్నా నిద్రపోవద్దు, చాలా అవసరం, పూజ చేస్తాను చాలా ఎక్కువ చెప్పండి. ఏమైందంట? దావీదు తన అనుభవాలతో దావీదు రచించిన కీర్తన గ్రంథాలన్నీ రాసినట్లు ఈ యొక్క అనుభవాలు అర్థం చేసుకోవడానికి ఒకటార్థం ఏం చెప్పిన ఆయన వాక్యాన్ని ధ్యానించడం చాలంతే. మీరు ఏ టైంకి ఏం కావాలో దేవుడు అన్నీ ఇస్తాడు. ముఖ్యంగా ఏమిటో తెలుసా? నీ పాపం తెలియపరుస్తుంది. వాక్యము విన్నప్పుడు పాపం చేయకుండా దేవుడు కాపాడుతూ వస్తాడు. నాకు అనుభవాన్ని బట్టి నేను చెబుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి అధ్యాయంలో ఏ అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడాము? వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు ఏం కలుగుతుందంటే వాక్యము కరెంటు లాంటిది. ఏ పాపం కూడా చేయకుండా భయం కలిగించి నిన్ను అణచివేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. అర్థమైందా? ఇప్పుడు నీతిగా దేవునికి న్యాయంగా బ్రతికిన ఇజికియాకి రాజుకి ఏమైంది? మరణం కొట్టివేయబడి మళ్ళా ఆయుష్ అనుగ్రహింపబడింది. కానీ ఇక్కడేమో ఏం కనపడుతుంది చూడండి, మరణమును దాటి జీవనంలోనికి ప్రవేశిస్తున్నారు. అంటే మరణం అనేది అస్సలు లేకుండా పోతా ఉంది. ఇక్కడ మరణం అనేది అస్సలు లేకుండా పోతా ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న, దేవుని నమ్ముకున్న
పాపం చేయకుండా బ్రతుకుతూ ఉన్నా. 2004లో మా ఆత్మీయతని చెప్తే సేవ చేస్తూ వచ్చిన ఏమీ తెలియదు నాకు. వాక్యం చెప్పేది కూడా తెలియదు. 3 ఏళ్ళు సంఘాన్ని కట్టి ఆ సంఘం ఆయనకు అప్పగిస్తే ఆయన ఒక దైవజనునికి అప్పగించినాడు. అదే షికారిపాలెంలో ఉన్నటువంటి విజయకుమార్ అయ్య గారికి. అయితే దేని పిల్లారా, 2వ అధ్యాయం కూడా నా యొక్క జీవితం అనుభవం మీకు చెప్పినా చాలా సార్. 2007లో నేను సేవ చేస్తున్న స్థలంలో ఆరాధన ఆపాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేసినాడు, నువ్వు ఆరాధన ఆపద్దని 3 రోజులు మాట్లాడినాడు. వద్దనే వద్దన్నా మోసేలాగా. నేను చేయని సేవ అన్నా, మా వ్యాపారం చాలన్నా, చేయకంటే నేను విడిచిపెట్టి మీకు దేవుడు కొడుతూ వచ్చినాడు. 3వ దినాలు ఒప్పుకున్న తట్టుకోలేక అని చెప్పడం. అప్పుడు ఒప్పుకున్న తర్వాత ఎక్కే ఒక ఆదివారం వారాన్ని జరిగించినాం. ఒక్కడొక రాలే. నా బిడ్డ 8 ఏళ్ళ బిడ్డ, నా భార్యను ముగ్గురు ఆరాధన చేసుకున్నాను. ప్రభువా, ఎవరు రాలేదు జనము, ఎందుకు చాలా సేవ అన్నప్పుడు నీవు నా కుమారుడు, నేను కని ఉన్నాను గనక అడుగుము, జనమును స్వాస్థముగా బోధించు సొత్తుగా స్వాస్థముగా ఇస్తారంటారు. దేవునికి మహిమ కలుగుగాక, దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకే చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ సంఘానికి సొత్తుగా లేరు, స్వార్థముగా లేరు. నేనైతే ఇక్కడే ఉండా. అయితే ఇంకొకరిని పంపుతున్నాడు దేవుడు. కొంత లేక మీద కొందరిని సొత్తుగా చేసుకుంటున్నాడు, కొందరిని స్వార్థముగా చేసుకుంటున్నాడు. అయితే ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ పెట్టి నేను ఎందుకు పంపుతున్నాడంటే, దావీదు లాంటి విశ్వాసం కలిగి ఈ స్థలంలో నేను ఏం చేయడానికి పంపుతున్నాడు, పరిచర్య చేసడానికి కోసం పంపుతున్నాడు. దేనికోసము? పరిచర్య చేసడానికి కోసం. ఈ పరిచర్య నీ స్థితిని బట్టి కసుబైనా చేయొచ్చు, అన్నమైనా చేయొచ్చు. ఇప్పుడు ఆమోస్ ఉన్న ప్రతి వారము అన్నం చేసి పెట్టాడు. మారుకులాగా అన్ని పనులైనా చేయొచ్చు. వద్దు రాలే, భారం అనిపించిందేమో, అది ఆడ ఎందుకు లేని చెప్పి అనిపించిందేమో, రాలే. మరి ఏ పనైనా చేయొచ్చు. ఇదొక పరిచర్య. దానికంటే ముందు దేనికోసం దేవుడు నిర్ణయించేది తెలుసా, నీకు అనిపించాలి తెలుసా? దేని పిల్లారా, ఎఫెసీ 4:18 చూస్తే ఈ మాట ఉంటాయి, లాస్ట్లో పరిచర్య. దానికంటే ముందు ఏ పరిచయం తెలిసిన? ఉపదేశించడం. బలహీనులను ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి దేవుని నమ్మిన విశ్వాసము ఏమైందమ్మా నీకు? ఏముందయ్యా నీకు? దేనికోసం దేవుడు పిలిచాడు మన సంఘానికి? దేవుని పని చేయడం కోసం, నీ స్థితిని బట్టి చేసే పని అని వారికి తెలియకుండా వెళ్ళిపోయే వారికి, వెళ్ళిపోకుండా ఉండేదానికి, వెళ్ళిపోయిన వారు వచ్చేదానికి నువ్వు చేయవలసిన పరిచయం కూడా ఏం తెలుసా? ఉపదేశకులుగా నేను నియమించుకోవడానికి దేవుడు పిలిచి ఉన్నాడు. కొన్ని ఉంటుంది అక్కడ ఉందా లేదమ్మా? పరిచర్య చేయడానికి ఉందా లేదా? లాస్ట్లో చూడ వచ్చినాం. కొందరిని ఏర్పరచుకున్నాడు, 6 మందిని. వాళ్ళు ఎవరు? లాస్ట్లో పరిచర్య. పరిచర్య అంటే ఏ పని సిద్ధపడి చేయొచ్చు. దాంట్లో 2వది ఏ పని అంటే దేవుని పిల్లారా, మరి ఉపదేశించే పరిచర్య ఉందమ్మా అక్కడ. దానికంటే ఇంకో అంత ఎక్కువ పరిచర్య ఏదంటే సువార్త చేసే పరిచర్య. దానికంటే ఇంకో అంత ఎక్కువ పరిచర్య వాళ్ళ స్థితిని బట్టి ఏదంటే కాపాడే పరిచర్య. ఎవరు సంఘాన్ని విడిచిపెట్టినా కూడా సేవకుడు మాత్రం సంఘాన్ని కాపాడుకోవాలి. అవుంటారా కదంటారా? సేవకుడు సంఘాన్ని కాపాడకపోతే సంఘం ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. దావీదు పారిపోయినప్పుడు ఆ దృఢ విశ్వాసము లేకపోతే, ఆ వాక్యాన్ని రచించకపోతే ఈరోజు కాపాడు ఇక్కడ ఉండేవాడు కానీ సంఘం ఇక్కడ కట్టబడేది కాదు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ మంది సంఘము ఒకసారి పారిపోయింది. దావీదుకు వచ్చిన పారిపోయే లాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ పారిపోయే పరిస్థితి కూడా వచ్చింది. కొన్నిసార్లు పారిపోయి కూడా దాంకుంటూ కొరకు వచ్చిన అప్పుడు వారి కొన్ని ఇదే స్థలంలో అప్పుడు వారి కొరకు దాంకుంటూ కొరకు వచ్చిన. అది మా పాస్టర్కు తెలుసు, చెప్పకంటే ఎవరు తెలియదు. అయితే పారిపోయిన స్థలంలో కూడా, సమయంలో కూడా పారిపోయిన సమయం కాదు, అప్పులు వారు నిలబెట్టి ఉన్నారు నన్ను. అప్పు కట్టిపోయి 2012 సంవత్సరంలో రాత్రి వేళ ఆ టైంలో ఒక విశ్వాసి అయ్యాని ఏడ్చింది. మన సంఘంలో విశ్వాసి బిడ్డ గంటలో చనిపోతున్నారు. 11 రోజులు ఉన్నదంతా అప్పు చేసి ఖర్చు చెప్పేసినాం. డెంగ్యూ జ్వరము
ఎలాగా అంటే చచ్చిపోయి పెట్టి కిందకమ్మా అన్న. నన్ను నిలబెట్టే వ్యక్తుల దగ్గరనే నేను వస్తాను, ఇచ్చిదాకా పోదని వాళ్ళని గారు, ఇచ్చిదాకా పోనని చెప్పి మేము ఉండి కాడ కూర్చున్నాను. వాళ్ళని తరిమేస్తారు పో అని. నేను పోను, నువ్వు ఆ మాట అనిపించుకున్నాడు ఖచ్చితంగా కట్టే పోతా, దానికి ఏదో పరిష్కారం చేసే పోతాను చెప్పి కూర్చున్నాను. ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడు వాళ్ళు నిలబెడితే ఏమన్నారు, మీరైతే ఏమంటారు, ఏమన్నా చర్చికి రాదంటే ఏమంటారు చెప్పండి, మా బాధలు ఎన్నో ఉన్నాయ్యా, ఏమా మేరమ్మా 3 వారాలు చర్చికి రాలే, సభలకు రాలే, నిన్న వారం చర్చికి రాలే, పిల్లల్ని అస్సాలు తీసుకురాలంటే ఏమంటుంది, ఏం చేస్తాంలే అయ్యా అని చెప్పి ఎన్నో సమస్యలు చెప్తుంది. ఏ సమస్య చెప్పింటే ఆ రోజు ఏమైందో, ఆ ప్రభు కుమార్తె బిడ్డ ఈరోజు 12 ఏళ్ళ వయసు అయ్యాడు. 12 సంవత్సరాలు బాగుంది, గంటలో చచ్చిపోతే డాక్టర్ చెప్పినారు. ఆ గంటలో ఏడ్చింది ఆయన, నేను అప్పులో నిలబెట్టేసినారు, నా బాధ నాకుంది, నేనేం చేస్తామని అంటే ఆ బిడ్డ బతికేదా చెప్పాలి. యుద్ధ బాగుందేమో అని పేరు ఒక్కొక్క మంది పేరు చెప్తాను. అప్పుడు పోయి ప్రార్థన చేసిన, నేను వస్తున్నానన్న ఆ నిలబడి లెక్కించిపోయిన వ్యక్తి వెళ్ళిపోయినాడు. ఇంకా వెళ్ళింటే పోడెత్తనని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కొడుకు ఇంకా బంధువులు నన్ను బలవంతం చేసి అక్కడి నుంచి పంపించాను. అన్న ఏందో మా నాయన మాట మీద నివేదన అంత మునిగి తిరుగుతున్నాం, రానా నువ్వు ఏడదన ఇక్కడ లెక్కించడానికి అని చెప్పి వాళ్ళే పిలుచుకొచ్చి ఇంటికాడ ఇచ్చిపోతామంటే నేను అడిగోలని చెప్పేసి పెట్టాను. ఆటో కూడా డబ్బులు లేవు నా దగ్గర ఆ రోజు. అంత దూరం ఎలాగా రావాలి అనలేదు నేను. ఇలాంటి విశ్వాసం కలిగి ముందుకెళ్ళినాం, ప్రార్థన చేసినాం, చేయి పెట్టుబడి బిడ్డ మీద అగ్గి ఎందుకు జనం నా చేయి తీసినాక వాళ్ళ తల్లి చేయి పెట్టుకుంటారు. ఎవరి కార్యం ఇదే, దేవుని కార్యం. దేవునికి మహిమకరము కాక. మరణములో నుంచి జీవంలోకి దాటాలంటే ఏముండాలా, దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానం వచ్చినా, అప్పులన్నా ఏమున్నా ఇలాంటి దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసము ప్రకటించడానికోసమే దేవుని నన్ను ఇక్కడ ఉంచినాడు. అందుకే 2వ అధ్యాయంలో 8వ వచనంలో పోయిన వారం విన్నాం కదా, మనం ధ్యానం చేస్తున్నాం కదా, అందులో ఏముంది, నీవు నా కుమారుడు, నేను కలిగి ఉన్నాను, వెనక అరుకము జనము స్వాస్థము గాను, భూమి దేవుని సొత్తుగాను ఇస్తా జనాన్ని ప్రార్థించు. ప్రార్థన అంశం మీద మనం మాట్లాడుకున్నాం 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ప్రార్థన చేయాలంటే ఏముండాలా, విశ్వాసం ఉండాలా. ఏ విశ్వాసం ఉండాలా, దావీదుకున్న దృఢ విశ్వాసం ఉండాలి. ఆ దృఢ విశ్వాసము కలిగి ఉన్నాము కనుక ఇక్కడ సంఘం నిలబడింది. ఆ దృఢ విశ్వాసం దేవుని కృపను లేకపోతే ఇక్కడ సంఘం ఉండేదా, లేదు. ఈ రోజుల్లో ఎందుకు ఈ సంఘానికి వచ్చినామో తెలియకుండా బలహీనంగా ఉండే వాళ్ళరా, బాధలు చూసి ఇంకొకటి చూసి సంఘాన్ని విడిచే వాళ్ళరా, ఈరోజు వాక్యం నేను కూడా నేను దృఢ విశ్వాసం కలిగి ఏం కావాలని చెప్పేసి దేవుని ఇక్కడ పంపించినాడు. పరిచారకులుగా ఉండాలి. అంటే నీ వల్ల అయితే కసువుతి అన్నం వచ్చి అది కాదు ఉంగారంతా నీ చేత అయితే ఏం చేయాలి, ఉపదేశం చేయి. ఉపదేశం ఏ ఉపదేశము అయ్యా, సంఘానికి ఎందుకు తెలుసా పంపింది, మనం నుంచి జీవంలోనికి దాటించడానికి, సాతానుని విడిపించి దేవుని వైపు మలడానికి, ఇంకా చీకటిలో నుంచి పాపంలో నుంచి వెలుగులోనికి ప్రవేశించడానికి, పాపం చేయకుండా విమోచింపబడడానికి అయ్యగారిని అక్కడ పెట్టి మనం పంపి ఉన్నాడని చెప్పేసి నమ్మాలా వద్దా, నమ్మి చెప్పాలా వద్దా, చెప్పి బలహీనలు బలపరచాలా వద్దా. ఇది నేర్చుకోకుండా మీరు నువ్వు అట్టోడివి చెడ్డోదివి అని అన్నారనుకోండి, నేను కూడా మిమ్మల్ని బట్టి ఇంకా గద్దిస్తే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు ఏం తెలుసుకోకుండా. ఎందుకు వచ్చినారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, తప్పులు చేస్తున్నారు, చీకట్లో ఉంటున్నారు, సాతాను అధికారంలో ఉంటున్నారు, విమోచింపబడలేదు వాళ్ళు. అట్లాంటి వారిని ఇంకా నేను కూడా ఎందుకంటే మీరు మంచి చేస్తూ వాళ్ళు చెడు చేసినప్పుడు చదువుకుంటే వాళ్ళు ఏమి తెలుసుకోకుండా వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఎందుకు కదా పంపింది, అందుకేనా, అందుకు కాదు కదా. దేనికి పంపినాడు, జీవముల నుండి ఆ మరణముల నుండి జీవములోనికి వెళ్ళడానికి, చీకట్లో నుండి అంటే పాపం నుంచి వెలిగిలేకి పరిశుద్ధమైన బతుకులేకి డైవర్ట్ చేయడానికి కోసం.
ఇంకా సాతాను అధికారం నుండి దేవుని అధికారంలోనికి, సాతాను అధికారం నుండి పాపమే చేయించాడు, చంపేస్తాడు వాడు. అదే దేవుని అధికారంలో ఉంటే దేవుడు మన నుంచి జీవంలోకి త్యాగిస్తాడు. నిజాన్ని బాధ్యత లాగించినప్పుడు మనకు నిత్య జీవం ఇస్తాడు. నిత్య మనల్ని అక్కడ చేసి దేవునికి మహిమతులు కాక, దేవుని స్తోత్రం కాక. అదే కదా అంటాడు 16వ వచనంలో, మరి దేవుడు లోపల ఎంతో ప్రేమించను కాగా తన అద్భుత కుమారుని ఎంతో విశ్వాసం ఉంచేవాడు నశించక నిత్య జీవము పొందడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ నిత్య జీవము నువ్వు పొందాలని ఇక్కడికి వచ్చిన వారికి కూడా ఆ నిత్య జీవం కోసము బ్రతకుడు కొరికి నేను నప్పించాడయ్యా, నువ్వెందుకు ఇట్లా అట్లా పోతావని చెప్పేసి వాక్యాన్ని ఉపదేశించే ఉపదేశాలుగా నీ చేత పరిచయం కోసం దేవుడు నేను పిలిచి ఉన్నాడు. ఇంకా కొంచెము నీ దగ్గర కెపాసిటీ ఉంటే సువార్త చేయాలి. ఇంటింటో వెళ్ళి ఇదిగో యేసయ్యను నమ్ముకుంటే నిత్య జీవము నీకు ఇస్తాడమ్మా, నేను నమ్ముకున్నా, మరణం ఉండదు, నరకం ఉండదు అది సువార్త చేయడం కొరకు. ఇంకా అంత నీకు శక్తి ఉంటే కాపాడాలి సంఘాన్ని, దైవసేవకులతో పాటు దైవసేవకులతో కూడా ఉండి సంఘాన్ని కాపాడుకుంటే కాపర్లుగా కూడా కమించిన కూడా కలిగించినాడు. ఇంకా గొప్పదానం అయితే దైవజనులు ఎలాగ కాపాడకుండా అలాగే కాపాడమే కాకుండా నీవు కూడా అపస్తుల్లాగా ఉండే కొరకు. అపస్తులు అంటే పిలవబడినవాడు. ఎవరు పిలవబడినవాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏర్పరచబడినవాడు అపస్తులుగా నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నిన్ను కూడా ఏర్పరచుకోవడానికి ఇక్కడ పెట్టాడు. నేను కూడా ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటే ఏర్పరచబడిన వారుగా ఉండాలని దేవుడికి నేర్పించి ఉన్నాడు. కొందరైతే అపస్తులుగా ఉండి పిలిచినాడు. చూసుకున్న వాక్యం అక్కడ ఉంటుంది. ఎఫ్ఎస్సి 4:12 కూడా అపస్తులుగా దేవునికి నరులకు మధ్యవర్తులు, దేవుని విషయాలు మనసులో చెప్పేది, మనసులో విషయాలు దేవుని చెప్పేది. అందుకు దర్శనాలు పొందుకుండేది. ఇషికియా రాజు విషయంలో ఎలాగ దర్శనాలు పొందుకొని పెట్టినాడు అలాంటి దర్శనాలు కూడా చెప్పి సంఘ క్షేమం కోసం వెళ్ళి కూడా సంఘము నీ వెళ్ళిపోయి క్షీణింపజేయడం కోసం కాదు, నీ వెళ్ళిపోయి సంఘం బలహీనపరచబడేదాని కోసం కాదు, నీ ఇష్టం ప్రకారంగా పోయి సంఘ క్షేమం కొరకు ఉంటుంది. ఏమంట శరీరము క్షేమ అభివృద్ధి చెందుట కొరకు ఉంటుంది. ఇంకా పరిశుద్ధులు సంపూర్ణుడు కొరకు ఉంటుంది. ఇప్పుడు చదవండి ఆ వచనము ఎఫెసీ 4:13. పరిశుద్ధులు సంపూర్ణట్లు అమ్మా వింటున్నారా? క్రీస్తు శరీరం అనగా క్రీస్తులో ప్రతి అవయమైన మీ కుటుంబమును మా కుటుంబమును సంఘమంతా క్షేమము అభివృద్ధి చెందిన కొరకు పిలిచి ఉన్నాడు. అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? ఇంకా ఈ పరిచర్య ధర్మము ఆ క్షేమము జరగాలంటే, పరిశుద్ధత సంపూర్ణత కావాలంటే పరిచర్య ధర్మము జరిగించడం కోసము ఆయన కొందరిని అపోస్తలుగా ఉంటావా? అపోస్తల పని చేయి సంఘములో. అప్పుడు సంఘము క్షేమం చెందుతుంది, నీకు కూడా క్షేమం కలుగుతుంది. యెరూషలేము కోసం ప్రార్థించేవారు ఏం పొందుతారు? ఆశీర్వాదం పొందుతారు. సంఘంలో నువ్వు ఆశీర్వాదము పొందాలంటే నువ్వేం చేయాలి? ఈ సంఘము కోసము అపోస్తలులాగా ప్రవక్తలాగా నీవు ఉండాలి. ఇంకా సంఘాన్ని చెడగొట్టే విధంగా కాకుండా కాపాడే విధంగా ఉండాలి. అందుకే అవండి అదే యోహాను సువార్త 5:24 వచనం. ఇవన్నీ మనకు రావాలంటే ఏం చేయాలా? 3వ మాట చెప్పి ముగించేస్తా, ముగింపులోకి వెళ్ళిపోతా త్వరగా. యేసుప్రభు అంటాడు, నా మాట విని అమ్మా నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాకుండా అంటే మరణము పొందకుండా, నరకము పొందకుండా, పాతాళము దిగిపోకుండా, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విశ్వాసము? మరణముల నుండి
జీవములోనికి దాటి ఉన్నామన్న విశ్వాసం కలిగి మనము లేకుండా చేసి నిత్య జీవం ఇచ్చేవారు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. ఒక ప్రశ్న వేసుకోవాలి ముగింపులో. ఎవరైనా ఉన్నారా? దేవుని పిల్లారా, బాగా గమనించండి. ఇది ఇలాగ బోధించడానికి నిజంగా నిన్నే బోధించాలని దేవుడు వద్దన్నాడు. నిన్నే బోధించాలంటే నేను ప్రిపేర్ అయ్యించిన ఇక్కడికి బోధిస్తామంటే వద్దన్నాడు. ఇక్కడ ఉన్నట్లే ఇంకొక వాక్యం చెప్పమన్నాడు. ఆ వాక్యం చెప్పినాడు. ఆ వాక్యం మీరు విన్నారా? వినలేదు. విన్నారంటే వినలేదు. ఎందుకు వినలేదు? రానుంది. రాలంటే మీరు పరిచారకులుగా ఉన్నట్లా? రాలేదంటే పరిచారకులుగా ఉన్నట్లా? చెప్పాలి. ప్రశ్న వేసుకోండి. దేవుడు ఎందుకు పిలిచినాడు? నీకు చెబితే ఇష్టమైన బతుకుతావంటే గమ్మనుంటే పర్వాలే. లేదు మీ ఇష్టంగా బ్రతికేదానికి కాదయ్యా, దేవుడు తన ఇష్టంగా బ్రతికేందుకు రమ్మన్నాడు. పాపక్షమాపణ పొందడానికి పంపినాడు. చీకటిని వెళ్ళినాడు అంటే పవిత్రంగా నడిపించినాడు. మన నుంచి జీవనధారిని నడిపించాడు. ఈ మాట చెప్తే అర్థం కాకుండా వెళ్ళిపోయేదానికి వచ్చింది దేవుడికి ఇది కాదు కదా. దేనికోసం అమ్మా? అందరూ చెప్పాలి. దేనికోసం? నిత్య జీవనం కోసం, నిత్య మనం లేఖనం చేయడం కోసం, నిత్య నాకు లేఖనం చేయడం కోసం, నిత్య జీవనం ఇచ్చేదాని కోసం. ఇప్పుడు ఏం చేయాలంట? ఆయన మాట వినాలంట, విని విశ్వాసం ఉంచాలంట. ఏం చేయాలంటమ్మా? ఆయన మాటలు వినాలనిపించినాడు. ఇక్కడికి విశ్వాసము ఉంచాలనిపించినాడు. ఈ విని విశ్వాసం ఉంచినప్పుడే ఇవన్నీ మనం చేయగలుగుతాం. ఇది వినకుండా విశ్వాసం ఉంచకపోతే ఇవన్నీ మనము చేయలేం. చేస్తామమ్మా? చేయలేం. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే దేవుని ద్వారా 1వ అధ్యాయంలో దేవునికి ధర్మశాస్త్రంలో దివారాత్రులు ధ్యానం చేస్తే ఇలాంటి సత్య విషయాలు మనకు తెలియబడతాయి. 2వ అధ్యాయంలో ప్రార్థించమన్నట్లుగా ఇలాంటి విశ్వాసం కలిగి ప్రార్థిస్తే, ఆయన పని చేస్తే ఏమవుతారు? ఇప్పుడు మీరు వచ్చినట్లు మీరు ప్రార్థిస్తే నాతో పాటు ఇంకా అనేక మంది నశించాత్మలు ఇక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత మీరు కూడా ఇలాంటి దృఢ విశ్వాసము కలిగి సంఘంలో స్థిరత్వము కలిగి ఎప్పుడైతే ఉంటారో నశించాత్మలు అనేక ఆత్మలు రక్షణ పొందుతాయి. అదే శాలేములో ఒకప్పుడు అన్నా నీకు 2 లక్షలు ఇచ్చే చనిపోని చెప్పి అనుకున్నప్పుడు అన్నప్పుడు ఒక మాట అన్నా, అయ్యా నాకు 1,00,000 2 లక్షలు ఇచ్చి చనిపోతాం, నేనేమన్నా ఉంచుకున్నాను 1,00,000 2 లక్షలు ఏమన్నా? అంత చెప్పిన మాట. నేను ఉంచుకున్నాను 1,00,000 2 లక్షలు ఏమన్నా? ఎవరన్నా బాధల్లో వస్తే ఇచ్చేస్తావు, నువ్వే కదా అంటాడు. నువ్వే కదా అంటాడు. ఆ 1,00,000తో నా బాధ తీరవు కదా. ఎవరన్నా బాధలు వస్తే ఆ 1,00,000 ఇచ్చేస్తావు కదా. నువ్వు చనిపోతే ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనము లేదు. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నేను ప్రార్థిస్తా, నీ అన్ని అవయవాలు దేవుడు బాగా చేస్తాడు. నువ్వు చనిపో, దేవుడు బ్రతికిస్తాడు. బ్రతికించిన తర్వాత ఏం చేస్తా? ఈ సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఏ సాక్ష్యము? ఇక్కడ దేవుని మాట విని ఆ ప్రకారము నువ్వు జీవిస్తూ నువ్వు సాక్ష్యం ఇస్తూ ఉంటే నీ ఇలాంటి బాధల్లో ఉన్నవారు ఎంతమంది వచ్చినా, ఇప్పుడు మన సంఘంలో బాధలో ఎవరిస్తే ప్రవక్తలు ఎలాగ తీసుకున్నారో అప్పుడు నీవు నేను ఇంకా అందరం కలిసి అనేక మంది బాధలు తీర్చవచ్చు. అర్థమైందా? కానీ దేని పిల్లారా, ఆయన తెలియక అలాగే చేయలేకున్నాడు. ఇప్పుడు తెలుసుకొని చేస్తే ఇంకైనా కూడా అనేక మంది వచ్చి ఇక్కడ బాధలు తీర్చుకోవాలి. చెప్పాలి, తీర్చుకోరా. మీరు కూడా అలాంటి స్థితిలో ఉండకుండా మరి ఈరోజు వాక్యం ఉన్నట్లుగా దావీదు లాంటి దృఢ విశ్వాసం కలిగినట్లు యేసు ప్రభువు ఉన్నట్లుగా నా మాటలు విని, ఏమని? నా మాటలు విని నా యందు విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరు కూడా మనముల నుండి నిత్య జీవనంలో ప్రవేశించాలి అనే ఆశతో ఆయన మన కోసం లోకానికి వచ్చి చనిపోయి తిరిగి చేశాడు. పనిలో జరిగినాడు, త్వరగా వస్తున్నాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు చనిపోయినా నిన్ను బ్రతికించబోతున్నాడు. చనిపోయినా బ్రతికించడానికి వస్తున్నాడు. నువ్వు బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావా? ఉందా? అన్నా అన్ని బాప్తిసం ఏదన్నా వెంకట ఉన్న బాధలుగా పెట్టుకున్నాడు. రాజుగా చనిపోతే 4 అంటే ఇక్కడ బ్రతికించాడు. మృతులు తిరిగి లేచిన రాజులపై నిలిపిస్తాడు. అర్థమైందా? ఎందుకు తెలుసా? రేపు ఏసై నిద్ర రాబోతున్నానా
ఇప్పుడు ఆయన నన్ను చనిపోయిన కూడా బాధ్యతలో తిరిగి బ్రతుకుతాం. అందుకే నేను నాలుగు పేరు దేవునికి మహిమలు కాక. షాలీం రాజుకు బాప్టిస్ట్ వచ్చినప్పుడు షాలీం రాజు పేరు దగ్గర తెలిసిన అది వచ్చింటే విన్నాడు, పాపం రాలా, వచ్చింటే తెలుసుకుంటాడు. ఇంకా రాకపోతే ఏం తెలుసుకుంటాడు? తెలుసుకున్నాడు కదా. అందుకే మీకు కూడా చెప్తాడా, వచ్చి వినండి, నేర్చుకొని తెలుసుకుంటాడు ఎందుకు దేవుడికి అంటాడు. ఇది మనం తెలుసుకున్నాడు లేదా మిమ్మల్ని నిందించాడు. దేవునికి మహిమలు కాక. షాలీం రాజు ఏం చేశాడు ఆ రోజు? అబ్రహాము అలసిపోయినప్పుడు బలపరిచినాడు. ఏమి? అబ్రహాము అలసిపోయినప్పుడు బలపరిచినాడు. అప్పుడు నేను అక్కడ ఏదైనా పని చేసుకోలేకపోతే ఆయన వచ్చి నువ్వు బలపరిచేవాడు, నువ్వు అక్కడ ముందు నేను చేస్తానేవాడు, ఎక్కడికైనా పోవాలంటే నేను వస్తానికి వచ్చేవాడు. ఆ వర్గలు లెక్క లేకుండా కడపకు వచ్చి ఆ వర్గలతో పట్టుకొని కొట్టేవాడు. ఏ లెక్కని ఇద్దరు మంది లెక్క రాబట్టాం, నేను ఒక్కడైతే రాబట్టలేకున్నా. ఆయన వస్తే ఆయన పిలుచుకొని పోయి ఇద్దరు పోతే లెక్కలు భయపడిచ్చేవారు అభిమానులు. ఇప్పుడు ఏమైనాడైనా మన బలపరచడం లేదా? సహజంగా లేదా? బైబిల్లో ఒక సందర్భంలో 4 రాజులు సొదొమ గొమొర్రా పట్టణాలు పట్టుకొని పోయినప్పుడు స్త్రీలను పిల్లలను ప్రజలంతా అబ్రహాము 340 మందిని పిలుచుకొని పోయి అక్కడ యుద్ధము చేసి వారిని విడిపించుకొని వచ్చినాడు. అప్పుడు అలసట తగినప్పుడు షాలీం రాజు వెళ్ళి ఏం చేసినాడు? అబ్రహామును రొట్టె ఇచ్చి బలపరిచినాడు. అలాగే నా బలగీతంలో బలపరిచేవాడు ఇప్పటికైనా షాలీం రాజు అని దానికి ఉద్దేశించి దేవుడి పేరు తెప్పిస్తే షాలీం రాజు పెట్టాడు. ఇప్పుడు కాకపోయినా నా కొన్ని రోజులకైనా ఖచ్చితంగా అయినా ఇదే స్థలంలో బలపరిచేవాడిగా ఉంటాడు. ఆ స్థితికి దేవుడు నడిపిస్తాడు. అందుకే ఆయన్ను ఆ రోజుల్లో అనారోగ్యంగా నుంచి బలపరుచుకున్నాడు. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా షాలీం రాజుగా పేరు పెట్టకపోయినా మీరందరూ షాలీం రాజుగా ఇక్కడ సేవకునికి మీరు పరిచారకులుగా ఉండి పరిచయతరణము అభివృద్ధి చెందుకు, ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుకు, పరిశుద్ధులు సంపూర్ణ కొరకు మీ అందరినీ ఇక్కడికి పిలిచి ఉన్నాడు. ఆ పని ఎప్పుడైతే దృఢ విశ్వాసం కలిగి దావీదులాగా శ్రమల్లో ఆ పౌరు మాటికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగ బ్రతికించినాడో అలాగే మీరు కూడా మీ సంఘంలో పరిచారకులుగా ఉంటే మీరు చేయగలిగిన పనులు మీరు చేస్తారంటే ఈ సంఘం ఏమైతుంది చెప్పండి? అనేక మంది అన్నజనం వచ్చి నిత్య జీవాన్ని పొందుకుంటారు, మనమును దాటుతారు, పరిశుద్ధంగా బ్రతుకుతారు, పాపమును దాటుతారు, చీకటి దాటుతారు, వెలుగులో ఉంటారు. అందుకనే మిమ్మల్ని పిలిచింది వేరే తనిఖ. చెప్పండమ్మా, అందుకనే వేరే తనిఖ. ఇంకా మీరు తెలియని వారుగా ఉండకూడదని ఈరోజు దావీదు రాజు అన్ని శ్రమంలో పాల్గొనేటప్పుడు అంత విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు దేవుని పిల్లారా ఆ విశ్వాసాన్ని దృఢ విశ్వాసం మనం విన్నాము. ఈ విశ్వాసం ద్వారా ఈ జీవితాన్ని బ్రతికించిన తర్వాత తన గుర్తంతా బయట చెప్పుకున్నాడు. మన సంఘ గుర్తు బయట చెప్పుకోకుండా మనం ఏం చేయాలా? అందుకే ముగింపులో మనం చెప్తాడా ఏం కావాలమ్మా? సంఘాన్ని క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, పరిశుద్ధులు సంపూర్ణుడు కొరకు ఈ లోకం జీవించాలనుకోసం దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. పౌలు పిలిచిన దేవుడు, నన్ను ఇక్కడ పిలిచినటువంటి దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే దీని కొరకే. అర్థమైందమ్మా? అయ్యా అర్థమైందా లేదా? దేవునికి మహిమకలను కాక. ఎవరైనా పొరపాటు చేసినప్పుడు ఇక్కడ ఎవరైనా గౌరవిస్తారా? 99 మంచి చెయ్యి, ఒక్క పొరపాటు ఈజీగా రాజు వలె ఒక చిన్న పొరపాటు చేస్తే గౌరవిస్తారా? గౌరవిస్తారు. ఎప్పుడు తెలుసా? సరి చేసుకున్నప్పుడు. అదా అది పొరపాటు అయిపోయింది. అది దేవుడికి నాలుగు పొరపాటు జరుగుతూ ఉంటాయి. అందుకే చెప్తూ ఉంటాను, నా పొరపాటు ఏదైనా మీకు కనపడితే చెప్పండి. ఎందుకు? సరి చేసుకోవడానికి. సరి చేసుకుంటే మళ్ళా గౌరవం వచ్చేస్తుంది. అయ్యో పొరపాటుతో అయింది. అది పొరపాటు కాదని పొరపాటును సమర్థించుకుంటే ఈ అయ్యగారు ఇంతేలా చెప్పిన మాట అని చెప్పేసి ఇంకా ఆ గౌరవం అనేది విడిచేసిపోతా ఉన్నారు. అవునంటారా కాదంటారా? దేవునికి మహిమకలను గాక, దేవునికి స్తోత్రములను గాక. బోలో యేసు మహారాజుకి, మన మధ్య ఉన్న దేవునికి మహిమకలను గాక. ఈ మాటలు
అందులో స్థిరపరిచి దావీదు లాంటి దృఢ విశ్వాసము ప్రతి ఒక్కరి కూడా ఇచ్చి యేసయ్య మాట విని ఆయన నమ్మి మరి విశ్వాసం ఉంచి పౌరులాగా పరిచర్య చేస్తూ ఆయన పిలిచిన ఉద్దేశమును నెరవేర్చి పరలోకములో ఫలాలు పొందుకునే కొరకు మిమ్మల్ని బలపరిచి స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.